ఏదో మంచి పని అన్నావు, ఏంటమ్మా అది? వండుకోవడాలు తినడాలు ఇవన్నీ రోజు ఇంట్లో చేసే పనులే కదా. అంటే ఈ రోజు మాకెవరికి ఫుడ్ ఉండదా? అదే స్పెషల్ అనుకుంటా. అదేం కాదు బావగారు. పల్లవి మనం ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందో నాకింటి దగ్గరే చెప్పింది. ఏం ప్లాన్ చేసావు? చెప్పవే. అందరూ కూర్చోండి, నేను చెప్తాను. సరే పద. నేనేం ప్లాన్ చేశానంటే ఆరాధ్య. ఏంటి పిన్ని? ఇలారా. వస్తున్నాను పిన్ని. ఏంటి పిన్ని? ఈ బౌల్లో మనందరి పేర్లు ఉన్నాయి. ఇందులో ఎవరి పేరు మీద ఏం చేయాలని రాసుంటే అది చేయాలి. సూపర్ పిన్ని, ఈ గేమ్ చాలా బాగుంటుంది. మంచి గేమ్ ప్లాన్ చేసావు, చేద్దాం. వీడిప్పుడు మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు. సైలెంట్ లో పెట్టడమే బెటా. ఆరాధ్య, ఒక చీటిది. ఎవరి పేరుంది? కమల్ బాబాయ్ పేరుంది. నువ్వేరా? నువ్వే. చీటీలో ఏమని రాసుంది? వెర్రి వాళ్ళ నటించాలి. నువ్వేం కష్టపడి నటించాల్సిన అవసరం లేదురా. నీ ఒరిజినల్ క్యారెక్టర్ అదేగా. చేయరా. లే. ఓకే చేస్తా. అరే బదలరా రే. ఏంట్రా ఇది? రే కమల్. రేయ్, కూర్చో. పల్లవి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? కావాలని లిఫ్ట్ చేయడం లేదా నేను కాల్ చేస్తున్నానని లిఫ్ట్ చేయడం లేదా? ఆరాధ్య, ఇంకొట్టి. పాట పాడాలని ఎవరు? బామ్మ. పాట నేనా? నువ్వు కాకపోతే నీకోసం ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్లు వచ్చి పాడతారా? పాడినానమ్మా. నాకు పాటలు రావురా. నువ్వు అసలు మామూలుగా పాడ. ఆగు, ట్రై చేస్తాను. నువ్వు లిఫ్ట్ చేయకపోతే ఏంటి పల్లవి? నువ్వు లిఫ్ట్ చేసేంత వరకు కాల్ చేస్తూనే ఉంటా. నువ్వు లిఫ్ట్ చేయకపోతే వదిలేస్తాననుకుంటున్నావా? బాబాయ్, తమ్ముడు ఏడు పాపేశాడు. అమ్మయ్యా, చూసావే ముసల్దానా ఎంత పని చేసావో. నువ్వు పాట స్టార్ట్ చేయగానే బాబు ఏడ్చాడు అక్కడ. నువ్వు పాట ఆపగానే నవ్వుతున్నాడట. దీన్ని బట్టి అర్థమైందా నీ గొంతు ఎంత బాగుందో? నానమ్మ, ఈసారి నువ్వే తీయాలి. అలాగే. అదే తీయండి. కమ్ ఆన్.
పల్లవి డాన్స్ చేయాలి. ఇది అసలైన టాస్క్. నాకేం భయం లేదు, నేను చేస్తాను. అయితే నేను మంచి మ్యూజిక్ ప్లే చేస్తాను. ఫైండ్ ద లొకేషన్. బావా రా, రా బావా, నేనెందుకు? రా బావా. రే కమల్, వెళ్ళరా. రా, వెళ్ళు, రే, వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళు. ఇదేం టాస్క్ రా నాయన. ఆ, చాలా దూరంలో ఉన్నావు. వస్తున్నా. బాగా చేసావురా. ఇప్పుడు నేను తీస్తాను. అవని అక్క, ఏం రాస్తుందో త్వరగా చదువు. చాలా సింపుల్ బావగారు. పాట పాడాలనుంది. ఓ మేడం, పాట పాడాలి. పాడవని పాడు. పాడక్క. పాడొద్దునా? పాడు పాడు పాడొద్దునా? పాడాలి. పాడాలి. గేమ్ అంటే గేమే కదా, పాడతాను. సూపర్. థ్యాంక్ యూ. అరే, బామ్మ అమ్మ ఏంటి రిబ్బన్ పట్టుకున్నారు? పరుగు పందాలు బావగారు. ఇక్కడి నుంచి వాళ్ళు రిబ్బన్ పట్టుకున్నంత వరకు పరిగెత్తాలి. ఎవరు ముందు గీత దాటితే వాళ్ళు గెలిచినట్టు. అయితే నేనే గెలుస్తాను. అంత ఈజీ కాదురా. ఒంటి కాల్ మీద పరిగెత్తాలి. అది కూడా ఒక్కళ్ళే కాదు, జంటగా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని పరిగెత్తాలి. గేమ్ పోయినట్టే. రెడీ. 1 2 3. రండి రండి. పల్లవి రావాలి. ఏమండి, కొంచెం స్లోగా వెళ్దామండి. ఎందుకు? కమల్ పల్లెవేలు చిన్నవాళ్ళు కదా, వాళ్ళని గెలిపిద్దాం. ఓకే. కొంచెం దూరమే వచ్చేసా. పద పద పద. అరే, మేమే గెలిచాం. భలే జరిగింది. ఇది కూడా నువ్వే గెలిచారా? అక్క, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. హలో, గుడ్ మార్నింగ్. అన్నిసార్లు కాల్ చేసావండి. నీతో మాట్లాడాలనిపించి చేశాను. నాతో నువ్వేం మాట్లాడాలి? అన్నిసార్లు ఫోన్ చేయడం ఏంటి? నువ్వు నా కాల్ లిఫ్ట్ చేసి ఉంటే అన్నిసార్లు కాల్ చేసేవాడిని కాదు కదా. ఏం మాట్లాడాలి అశ్విన్? 1 అవర్ ముందైతే ఫోన్లోనే మాట్లాడేవాణ్ణి. నువ్వు ఎలాగో ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నీతోనే డైరెక్ట్ గా మాట్లాడతాను. అది కుదిరే పని కాదు. చూడు, నేను ఫ్యామిలీతో బయటకొచ్చాను. తెలుసు. తెలుసా? ఇప్పుడు నువ్వున్న లొకేషన్ ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాను. ఎందుకు? ఏం మాట్లాడతావు? ఆల్రెడీ నీ అవని అక్కని చూశాను. నీ హస్బెండ్ తో కూడా పరిచయం అయింది. సో నేను నువ్వున్న దగ్గరికే వచ్చి మాట్లాడతాను. నీ వాళ్ళు కూడా మ్యాటర్ విని ఎంజాయ్ చేస్తారు. బాయ్.
అశ్విన్ అశ్విన్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వాడికి నేను ఇక్కడున్నానని ఎలా తెలిసింది? ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? అసలు ఏం మాట్లాడతాడు? వాడి నుంచి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? టెన్షన్ గా ఉన్నావేంటి పల్లవి? ఆహా, గెలవడం కోసం కష్టపడి పరిగెత్తింది కదా, టైర్డ్ అయిపోయి ఉంటుంది. అవునా పల్లవి? అవును. డాన్స్లు ఆడి గేమ్స్ ఆడి బాడీ అంతా అలసిపోయినట్టుంటుంది కదా. ఆకలి స్టార్ట్ అవుతుంది. మీరు త్వరగా వంటలు మొదలు పెడితే మేము తిని పెడతాం. ఈ రోజు ఆడవాళ్ళకి సెలవు, సో మీరే వండాలి. మేమా? ఆ, హ్మ్. ఏ ఇంట్లో మేమే కదా వండుతున్నాం, ఇక్కడ కూడా మేమే వండాలా? అవునరా, అవని అన్నది కరెక్టే. పెద్ద పెద్ద హోటల్స్ లో వంట చేసేదంతా మగ చెఫ్లే అత్తయ్యా. వండండ్రా. సరే మేము వంటగలం. ఓ, అయితే వండండి. మీరేం చేస్తారో నేను చూస్తాను. ఏంటి మమ్మల్ని తక్కువ అంచనా ఇస్తున్నావా నాన్నమ్మా? మేం చేస్తే మామూలుగా ఉండదు. నలభీమ పాకం రుచి ఎలా ఉంటుందో చూపిస్తాం. ఆ, చూద్దాం. నాన్న, నల్లభీమ పాకం అంటే ఏంటి నాన్న? ఆ, నలభీమ పాకం అంటే అది డిష్ కాదమ్మా. నలుడు భీముడు అనే వాళ్ళిద్దరూ వంట చేయడంలో ఎక్స్పర్ట్స్. వాళ్ళలాగా ఎవ్వరూ చేయలేరు. మేం చేస్తే వాళ్ళు చేసినంత గొప్పగా ఉంటుందని అర్థం. సరే, మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపించండి. మీ వదిన చూపించమంటుందిరా. ఇంకెందుకు చూపిద్దాం, మనం కూడా చూపిస్తాం. పదండి, పదండి. రే, రే, పద. చేయండి చేయండి. పాపం. పాపమేంటి? మన కష్టం వాళ్ళకు కూడా తెలియాలి కదా. రే, ఎరగ తీసేస్తామని బిల్డప్ ఇచ్చాను గాని నాకు వంట రాదురా. నీకేమైనా వచ్చా? మాకు కూడా ఏదో కొంచెం కొంచెం వచ్చు. మరి ఇప్పుడు ఎలారా? లేడీస్ ముందు పరువు పోవాల్సిందేనా? నువ్వేం టెన్షన్ పడకనయ్యా. ఆరాధ్య బర్త్డే ఫంక్షన్ లో మేము ఎదురు చేసాం. అవునన్నయ్య, వదిన ఏదెప్పుడు వేయాలో లిస్ట్ రాసిచ్చింది మాకు. దాని ప్రకారమే ఆ రోజు వంటలు చేసాం. మరి ఆ లిస్ట్ తీసుకొచ్చారా? లిస్టా? మాకేం తెలుసు? వాళ్ళు మన బుక్ చేస్తారని మనకేం తెలుసు? అందుకే తీసుకురాలేదు. మరి ఇప్పుడు ఎలారా? మాకు కొంచెం గుర్తుంది. ఏదో అలా చేసేద్దాం అంతే. అంతే. వాళ్ళు వంట మానేసి ఏవో రహస్యాలు మాట్లాడుకుంటున్నారేంటి? తాలింపుకి నూనె వేయాలా నీళ్లు వేయాలా అని వీళ్ళు డిస్కస్ చేస్తున్నట్టున్నారు అత్తయ్య. కానీ వెయ్యి వెయ్యి. ఇదేదో బుడబుడ బుడ అంటుంది. వేసి. ఇంకోటి ఏదైనా వెయ్యి. కానీ
అదిగో బాబు బాబు వద్దు బాబు నేను చేయొద్దు. దగ్గరికి రాకండి. పల్లవి దగ్గరికి వస్తే బాబుని చంపేస్తా.